మమతానంద గిరినో ఏదో ఒక పేరుతో ఒకప్పటి హోలీబాలీలు అడిగి ఉంది కదా, ఒకప్పటి మమతా కులకర్ణికి ఒక పేరైతే తీసుకొచ్చారు. అయితే ఆ పేరుని కూడా ఉండటానికి వీల్లేదని అదేదో అఖాడా, కిన్నెర అఖాడా వాళ్ళు బయటికి నెట్టేశారు. అంతకుముందు ఏం జరిగింది, అసలు ఈ మమతా కులకర్ణి ఎవరు అనేది ఇప్పటి తరం వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు. 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి ఈమె అసలు తెలియదు ఈ 25 ఏళ్ళుగా. ఎందుకు అంటే మమతా కులకర్ణి ఆమె ఫస్ట్ సెన్సేషన్ స్టార్ డస్ట్ మీద కవర్ పేజీ ఒకటి ఇచ్చింది, సెమీ న్యూడ్ పోజ్ ఒకటి ఇచ్చేసి అప్పుడు ఫిలిం ఫేరు, ఇండియా టుడే వాటి మీద స్టోరీలు రాశాయి, ఇదేంటి ఇలా చేసింది అని. అలా ఒక సెన్సేషన్. దాని మీద ఏంటంటే అప్పుడు ఒక హీరోయిన్ సంథింగ్ రాఖీ సావంతో మరి కశ్మీరా షానో ఎవరో దాని మీద కౌంటర్ కూడా వేశారు. అవేదో పెద్ద కొండలు దాచి పెడుతున్నట్టు ఏందా ఫోటో, ఇది కదా ఫోటో అని వాళ్ళు కూడా కౌంటర్ ఫోటో కూడా పెట్టారు, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత సబ్సే బడా కిలాడి, కిలాడి వంక కిలాడి, ఈ కిలాడి సిరీస్ ఉంది కదా అక్షయ్ కుమార్తో, దాంట్లో హీరోయిన్గా హోలీబాలీలాడికి ప్యారీ వాలే కీడికి అనే సూపర్ స్టెప్స్ మామూలుగా ఉండదన్నమాట. ఫారిన్ లొకేషన్స్లో తీశారు ఆ పాట, నాకు బాగా గుర్తు. అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఆ ఫోటో ఒకటి మా రన్నింగ్ నోట్స్, ఈ నోట్స్లు కవర్ పేజీకి వేసుకున్నాం. అంతటి క్రేజ్ అనమాట. క్యూట్గా కూడా ఉండేది. ఆ క్యూట్ గర్ల్ని మన తెలుగుకి సింధూరు పువ్వు కృష్ణారెడ్డి సరస్వతి ఫిల్మ్ డివిజన్స్ బ్యానర్ మీద తీసిన ప్రేమ శిఖరం అనే ఒక సినిమాతో ఇంట్రడ్యూస్ చేశారు తెలుగులో. ప్రశాంత్ హీరో, తెలుగు డైరెక్ట్ సినిమాలో ప్రశాంత్ హీరో. అప్పుడు తొలిముద్దు తాలూకు ఇవి కూడా లేవు అప్పటికి. ఆ సినిమా సోసోగా ఆడింది, కానీ నెల్లూరు జిల్లాలో ఆమెకు ఒక గుడి కూడా కట్టారు. అది చదివే బెత్తరపోయాం. ఒక సినిమా కూడా రిలీజ్ కాకముందు ఈ గుళ్ళు గోపురాలేంద్ర స్వామి అని ప్రేమదేవత అని పిలిచేవాళ్ళు తమిళనాడులో. తెలుగులో ఆ తర్వాత మనవాడు దొంగ పోలీస్ అనే సినిమాలో ఆ పూల రంగు నీచిన చెంగు దచయినిలో అని మన యేసుదాసు గొంతులో మోహన్ బాబు గారు ధరించారు ఆ పాట. ఆ పాట తప్పితే ఇంకొకటి గుర్తురాదు మనకి మమతా కులకర్ణి అంటే తెలుగు వరకు. ఆ తర్వాత తెలుగులో యాక్ట్ చేయాలని ఆమెకు ఉందో లేదో కానీ మన వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ ఆ టైంకి బాలీవుడ్లో హిందీ చిత్రసీమలో ఆమెకి బాగా క్రేజ్ వచ్చి బాగా సినిమాలు బుక్ అయ్యింది. టాప్ హీరోలు అందరితో కూడా చేసింది. చేస్తూ ఏమైందంటే సడన్గా మాయమైపోయింది. ఎందుకు అంటే విక్కీ గోస్వామి అని ఒక అతన్ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు బొంబాయిలో అంటే ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక కేసు, డ్రగ్స్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ వాడారు అని కొంతమందిని ఎలాగైతే విచారణకు పిలిపించారో అప్పట్లో వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఈ 2000 కోట్ల వరకు ఈ స్కామ్ కాదు, హెరాయిన్స్ డ్రగ్స్ సప్లై చేశారు, వీళ్ళే చేశారు అని అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ దంపతులు కూడా ఉన్నారు. ఇక అప్పటి నుంచి ఆ ముఖం చాటేయటం మన తెలుగు వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వటం మానేశారు. బాలీవుడ్కి మాఫియాకి ఒక లింక్ ఉంది అని ఎప్పటి నుంచో ప్రచారం అయితే ఉంటుంది కదా. ఆ ప్రచారంలో భాగంగానే ఈమె ఆ భాయ్ ఎవరైతే దావూద్ ఇబ్రహీం ఉన్నాడో ఆయన్ని కూడా కలిసిందని రకరకాల పేర్లు అప్పట్లో బాగా ప్రచారం చేశారు. ఇక దెబ్బతో ఆమె ఎక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయింది, దేశం కూడా విడిచేసి వెళ్ళిపోయింది. కెన్యాలో ఒక 12 ఏళ్ల క్రితం అరెస్ట్ అయ్యారు. మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. సేమ్ కేసు, హెరాయిన్, డ్రగ్స్. కాకపోతే ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అప్పట్లో నిజమే అనుకున్నారు, ఏంటి మమతా కులకర్ణి మళ్ళీ అరెస్ట్ అయిందట అని. అంతే, ఇక ఆ తర్వాత వేరే వార్త ఏం రాలేదు. సడన్గా ఇప్పుడు కుంభమేళాలో ఆమె ప్రత్యక్షం. దానికి ముందు ఒక డెవలప్మెంట్ జరిగింది బొంబాయిలో. అది ఏంటి అంటే 23 ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఆ డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి దోషి అనడానికి ఆధారాలు సరిపోలేదు అని కోర్టు కొట్టేసింది, క్వాష్ చేసింది. క్వాష్ అంటే కేసునే కొట్టేసింది. కేవలం ఆమె నిర్దోషిగా ప్రకటించడమే కాదు, కేసే లేకుండా చేసేసింది. అది జరిగిన 15 రోజుల్లో ఆమె ప్రత్యక్షమైన తర్వాత ఆ కిన్నెర అఖాడాలో ఆయన ఎవరో ఇంకొక ఆయన మహామండలేశ్వరిగా ఈమెని ప్రకటించడం, ఒక పేరు ఇవ్వటం, పిండ ప్రదానాలు చేసి ఆమెకి
సన్యాసినిగా అవతరించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. దాని మీద ఏం ప్రచారం జరిగిందంటే 10 కోట్లు ఖర్చు పెట్టింది ఈ తంతుకి అని. రామ్దేవ్ లాంటి యోగా గురువులు వీళ్ళు కూడా విమర్శించారు, ఆమెకి ఎలా ఇస్తారు అన్నట్టు. మీకు ఇస్తారు కదా, మీరు తప్పుడు ప్రకటన కేసులో మిమ్మల్ని సుప్రీంకోర్టు రఫాడించిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇంగ్లీష్ మెడిసిన్స్ పనికిరావు, ఆ మెడిసిన్ పనికిరాదు, ఈ మెడిసిన్ పనికిరాదు, నాది వాడండి, దివ్యర్సి వారి మా ఆయుర్వేద ప్రొడక్ట్లను వాడండి, మీ బీపీ షుగర్ తగ్గించుకోండి అని ఒక డబ్బింగ్ డైలాగ్ వచ్చేది కదా. సుప్రీంకోర్టు మామూలుగా అల్లాడిచ్చి వదిలిపెట్టింది లాస్ట్ వీక్. అలాంటి కేసే మళ్ళీ కేరళ పాలక్కాడ్ కోర్టు ఒకటి పెడితే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది బాలకృష్ణ గారికి. అంటే బాలకృష్ణ అంటే ఆచార్య బాలకృష్ణ అనాలి మళ్ళీ, ఈ రామ్దేవ్కి. ఆయన కూడా మాట్లాడేది మమతా కులకర్ణికి ఎలా ఇస్తారు అని. సో ఇది రచ్చయిన తర్వాత వెంటనే కిన్నెర అఖాడాలోని వాళ్ళు పెద్దల వాళ్ళందరూ మాకు తెలియకుండా జరిగింది, ఇది మమతా కులకర్ణి అంటే ఎవరు తెలియకుండా జరిగిందని రద్దు చేసి పడేశారు. అప్పుడు ఈమె ఆప్కి అదాలత్ అని మనకి ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, అందులో కూర్చొని చెప్పుకొచ్చింది. 10 కోట్లు కాదు కదా, నా దగ్గర ₹1,00,00,000 నేను ఇంతవరకు చూడలేదు. మళ్ళీ అవన్నీ పోయినాయి, పోలీసులు మా ఆస్తులన్నీ సీజ్ చేశారు, కేసు నుంచి బయటపడిందే ఇప్పుడు నేను ఆ అఖాడాలో కుంభమేళాలో సన్యాసత్వం తీసుకోవడానికి 2 లక్షలు ఖర్చు అయిందంటే ఆ 2 లక్షలు కూడా గురుదక్షిణ ఇవ్వడానికి, అవి కూడా వేరే వాళ్ళని అప్పు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పింది. అది ఆమె దేనస్థితి ఇప్పుడు. ఒకప్పుడు టాప్ స్టారే, నాకు తెలుసు కొరటాల శివ, బోయపాటి సీను ఇలాంటి వాళ్ళకి ఈమెని చూసి ఏదో క్యారెక్టర్ ఇచ్చినా ఇస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆమె గ్లామరస్గా లేకుండా ఏమీ లేదు, చక్కగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏజే ఆమె, చక్కగా సినిమాలకి వేషాలు ఇవ్వడానికి అనువుగానే ఉంది ఆమె. అలాంటప్పుడు ఆమె ఏం చెప్తుందంటే మా ఇళ్ళన్నీ కూడా చెదలు పెట్టిపోయి ఉన్నాయి ఈ 25 ఏళ్ల నుంచి, వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు, వీళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నా అని చెప్పవచ్చు. ఇలా ఉంటుంది బయట మీడియా చేసే ప్రచారం ఒకటి, వాస్తవం ఒకటి ఉంటుంది. అంతా చేసి ఏం అమాయకురాలా కాదా అనేది తర్వాత తెలుస్తుంది. బిగ్ బాస్ 17 సీజన్లో కూడా పార్టిసిపేట్ చేసిందట. మరి ఎన్ని సీజన్లు చేస్తే ఏమైంది కానీ ఇది మమత, అప్పట్లో మమత ఖోల్కర్ని అనేవాళ్ళు, అంటే అన్నీ ఓపెన్ చేస్తుంది. అలాంటి షో టైం నుంచి సన్యాసానికి ఎలా మారింది అంటే ఇది హిస్టరీ. నేను మీకు 7 నిమిషాల్లోనే చెప్పాను, కానీ అప్పట్లో ఆమె చేసిన సినిమాలు కానీ, క్రేజ్ కానీ, ఆమె అనుభవించిన వైభవం కానీ ఒకసారి గుర్తు చేసుకుంది. అలాంటి స్థితి నుంచి అంటే ఒకటి ఏ తప్పు లేకుండా, ఏ ఆధారం లేకుండా పోలీసులు అరెస్ట్ చేయటము, అలానే ఏ ఆధారాలు లేవని కోర్టు విడుదల చేయటం, ఇదంతా కూడా ఏంటంటే ఒక సినిమాటిక్ ఈవెంట్. సంథింగ్ ఏదో జరిగే ఉంటుంది, వీళ్ళు ఏమో అమాయకులు కాదు. అలా అని మరి 25 ఏళ్ల పాటు అండర్గ్రౌండ్కి వెళ్ళే అంత ఇది కాదు. ఎందుకంటే కెన్యాలో కూడా వీళ్ళని పట్టుకున్నారంటే, నువ్వు అమాయకులు అయితే ఎందుకు పోలీసులు దృష్టి పెడతారు, అదొకటి ఆలోచించాలి కదా. మమతా కులకర్ణికి ఈ రోజున ఇండస్ట్రీ ఆహ్వానం పలుకుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఆమె అనుకున్న జీవితం కూడా ఇప్పుడు ఒకవేళ నిజంగానే సన్యాసం స్వీకరించాలన్న ఈ పాత చరిత్ర అయితే వెంటాడుతూనే ఉందంతానికి కిన్నెర అఖాడా వాళ్ళు బయటకు నెట్టిన తీరే. అంటే నాగేంద్రబాబు చెప్పినట్టు మెడబెట్టి బయటకు నెట్టలేదు, కానీ మామూలుగా కుదరదు అనగానే వచ్చేసారు. ఇలాంటిదే ఆ పూసలన్నీ రంగులు, ముత్యాల దండలు అమ్ముకునే మోనాలిసా భోన్సులే పరిస్థితి లేదు. ఆమె కూడా అంతే, 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించుకుందంటూ ప్రచారం చేసుకొచ్చింది. అంత లేదు, సెల్ఫీలే తప్పితే సేల్స్ లేకపోవడంతో నేనే అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. ఇండోర్కి పంపించేశాడు మా అయ్య, వచ్చి కూర్చొని యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాను. సినిమా ఛాన్స్ సంధు చోప్రా అనే అతను ఇచ్చాడు, కానీ అది ఏంటంటే చిన్న మనకి భోజ్పురి టైప్ సినిమా అన్నమాట, మణిపూర్ ఫైల్స్లో చేస్తున్నాను అంతేగాని ఆ సినిమా ఛాన్సే లెక్క. కానీ ఆమెకి మిగిలిన ఏదీ కాదు. ఆ సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నది పోయి కొండ నాలుగు మందేసి ఉన్న నాలుగు పోయినట్లుగా ఏదో ఈ పూసలమ్మే వృత్తికి కూడా దూరం అయితే మరీ కష్టం అన్నమాట. ఓవర్ నైట్ స్టార్డమ్ కానీ పాపులారిటీ కానీ వస్తే, దాన్ని సక్సెస్ వస్తే హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అది మమతా కులకర్ణి కావచ్చు, మోనాలిసా భోన్స్లే కావచ్చు. బై.